Good morning. Welcome to 3060 Headlines చూద్దాం. తెలంగాణలో 31 జిల్లాలు ఖరారు. ఇవాళ కేకే కమిటీ రిపోర్ట్, రేపు కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర. 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం. ఈ నెల 15 నుంచి ప్రజల్లోకి ఏపీ టీడీపీ. కాశ్మీర్లో చొరబడేందుకు మాటేసిన 100 మంది ఉగ్రవాదులు. భద్రతపై సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో ఇవాళ రాజ్నాథ్ భేటీ. జయలలితకు ఎయిమ్స్ వైద్యుల చికిత్స. ఇవాళ చెన్నైకి డాక్టర్ల బృందం. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు నేడు భారత జట్టు ఎంపిక. చీఫ్ సెలెక్టర్ గా ఎంఎస్కే ప్రసాద్ కి తొలి పరీక్ష. కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రులు. ఇవాళ లలిత త్రిపుర సుందరిగా బెజవాడ దుర్గమ్మ. తెలంగాణలో కొత్త జిల్లాలపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. మొత్తం 31 జిల్లాలతో నవ తెలంగాణ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేకే నేతృత్వంలోని హైపవర్ కమిటీ తీవ్ర కసరత్తు చేసింది. వారికి వచ్చిన అభ్యర్థనలను, అనుమానాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ముసాయిదాలో ప్రకటించిన 17 జిల్లాలతో పాటు హైపవర్ కమిటీ పరిశీలనలోకి వచ్చిన 4 జిల్లాల్లో మినహా మరే డిమాండ్ను పరిశీలించేది లేదన్నారు సీఎం కేసీఆర్. కొత్త జిల్లాలపై పూర్తి నివేదికకు రేపటి వరకు గడువున్నా ఇవాళ్లే సమర్పించనుంది హైపవర్ కమిటీ. రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కీలకంగా మారిన కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ సమావేశంలో కొత్త పోలీస్ కమిషనరేట్లపై నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ఇవాళ కేకే కమిటీ నివేదిక ఇస్తుండటంతో కొత్త జిల్లాలపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. దసరా రోజు నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి రానుండటంతో కేబినెట్ భేటీ కావడం తప్పనిసరి. దసరా రోజు నేతలు కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొంటారు. జనగామను మండలి చైర్మన్ స్వామి గౌడ్, భూపాలపల్లిని స్పీకర్ మధుసూదనాచారి, వరంగల్ రూరల్ ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, జగిత్యాలను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, యాదాద్రిని హోంమంత్రి నాయని, పెద్దపల్లిని మంత్రి ఈటెల రాజేందర్, సిరిసిల్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. కల్తీ విత్తనాల తయారీదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కల్తీ విత్తనాల అంశంపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కల్తీ విత్తనాల సమస్య వెలుగు చూశాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. బాధ్యులపై కఠిన చర్యలకు అధికారులను ఆదేశించారు. పేకాట, గుడుంబా తయారీ, గుట్కాను తరిమి కొట్టడంలో విజయం సాధించామని, ఈ తరహాలోనే రాష్ట్రం నుంచి కల్తీ విత్తన తయారీదారులు పారిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, నిత్య విద్యార్థిగా ఉండాలని గత కొంతకాలంగా నేతలకు చెబుతున్న సీఎం చంద్రబాబు వర్క్ షాప్ 2వ రోజు పూర్తిగా దానిపైన దృష్టి పెట్టారు. పార్టీ నేతలు వచ్చి రావడంతోనే కంప్యూటర్ ల్యాబ్ లోకి వెళ్లి సీఎం డాష్ బోర్డు, కైజాల యాప్ అవగాహన పెంచుకునే యత్నం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మరింత సేవలు అందిస్తామంటున్నారు నేతలు. టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే అవుట్డేట్ అయిపోతారని నాయకుల్ని హెచ్చరించారు చంద్రబాబు. ఇసుక అక్రమాలపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడవడం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రంలో ఇసుక దందాకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేయిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఏటా 500-600 కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయిస్తే అక్రమాలకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. ఇందులో పార్టీ కార్యకర్తలున్నా ఉపేక్షించేది లేదన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వాస్తవ నివేదికలు తెప్పించుకుంటామన్నారు బాబు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ నెల 12 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. కాలిఫోర్నియాలో టీ హబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న టీ బ్రిడ్జ్ ను ఆయన ప్రారంభిస్తారు.
17 నుంచి 19 వరకు మినీ పోలీసులో వైద్య పరికరాలపై జరగనున్న సదస్సులో కేటీఆర్ మాట్లాడతారు. రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీలో పెట్టుబడులు గల అవకాశాలను వివరిస్తారు. ఈ నెల 21న ఆయన తిరిగొస్తారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ మంతనాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మాజీ గవర్నర్ రోసయ్యను కలిశారు ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో కాపు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ముద్రగడ. రోసయ్యను కలవడం వెనక ఎలాంటి రాజకీయ అంశం లేదన్నారు ముద్రగడ. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు జరుగుతోందన్నారు మంత్రి హరీష్ రావు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ఆర్డర్ టు సర్వ్ తాత్కాలికమేనని, పర్మనెంట్ బదిలీలు తర్వాత ఉంటాయన్నారు. టీఎన్జీఓ సంఘం 70 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఈ కామెంట్స్ చేశారు హరీష్. వరంగల్ జిల్లాలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కాన్వాయ్ ని అడ్డుకున్నారు స్టేషన్ ఘన్పూర్ జేఏసీ నాయకులు. స్టేషన్ ఘన్పూర్, జాఫర్ ఘాట్, చిల్పూర్ మండలాలను జనగామలో చేర్చొద్దని ఆందోళన చేశారు. 3 మండలాల్లోని గ్రామ పంచాయతీల తీర్మాన పత్రాలను ఆయనకు అందజేశారు. సీఎంతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని కడియం హామీ ఇచ్చినా స్టేషన్ ఘన్పూర్ లో బంద్ కొనసాగుతోంది. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ను బర్తరఫ్ చేయాలని కడప కలెక్టరేట్ దగ్గర ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కామినేని దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు స్టూడెంట్స్. మెడికల్ సీట్లలో అక్రమాలకు పాల్పడారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దక్కాల్సిన సీట్లను దక్కకుండా చేశారని ఆరోపించారు. ఎంసీఐ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30లోగా కౌన్సిలింగ్ జరపాల్సి ఉన్న ఆగస్టు 8న కౌన్సిలింగ్ జరపడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా మెడికల్ సీట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. మెడికల్ సీట్ల భర్తీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సిబిసిఐడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు చేపట్టిన ప్రగతి యాత్ర రాముడి సన్నిధిలో ముగిసింది. కొత్తగూడెం జిల్లా ఆవిర్భావం సందర్భంగా జిల్లా అభివృద్ధిని కాంక్షిస్తూ విఘ్నేశ్వర ఆలయం నుంచి శ్రీరాముడి పాదుకలు, పట్టు వస్త్రాలతో పాదయాత్ర చేపట్టారు. మహబూబ్ నగర్ లో గద్వాల్ జిల్లాకు ఆమోదం రావడంతో నారాయణపేటలో ఆందోళనలు ఊపందుకున్నాయి. నారాయణపేట రెవెన్యూ డివిజన్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 2 రోజుల బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఓ వ్యక్తి ఒంటిపై కెరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే పక్కనున్న వాళ్లు వెంటనే స్పందించి మంటలను ఆర్పి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియలో శాస్త్రీయత, హేతుబద్దత లోపించిందన్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. ఆందోళన చేసిన చోట్ల జిల్లాలు ఏర్పాటు చేశారని, మరోవైపు తమ పార్టీ నేతల స్వార్థం కోసం వారికి నచ్చినట్టు జిల్లాలు ప్రకటించారని సండ్ర ఆరోపించారు. అన్ని అర్హతలు ఉన్న సత్తుపల్లిని జిల్లాగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో సుమారు 2.5 కోట్ల రూపాయలతో సహకార సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజీవరావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు ఈ భవనాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లాలోని 49 సహకార సంఘాల్లో 52,000 మంది రైతులకు 165 కోట్ల రూపాయల రుణమాఫీ అందించామన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. గుంటూరు పట్టణంలో మోడల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు డీజీపీ నండూరి సాంబశివరావు భూమి పూజ చేశారు. పట్టణంలోని శిథిలావస్థకు చేరిన పోలీస్ స్టేషన్ల స్థానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో తొలిసారి ఈ 2 స్టేషన్లను మోడల్ స్టేషన్లుగా తీర్చిదిద్దుతామన్నారు. గుంటూరు, విజయవాడ నగరాలు రాజధాని ప్రాంతంలో ఉన్నాయని, దీంతో ఇక్కడ మోడల్ స్టేషన్ల నిర్మాణం ఎంతైనా అవసరమన్నారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి గుండె మార్పిడి ఆపరేషన్ సక్సెస్ చేశారు. డాక్టర్ల ఆళ్ల గోపాలకృష్ణ ఖలే బృందం మరోసారి అద్భుతం చేసింది. కర్నూలుకు చెందిన హీరామతి అనే మహిళకు కొంతకాలం నుంచి గుండె పనిచేయడం మందగించింది. జీజీహెచ్ లో ఆమెను పరీక్ష చేసిన డాక్టర్ గోఖలే గుండె మార్పిడి తప్పనిసరి అని తేల్చారు. నెల్లూరుకు చెందిన వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావడంతో గుండె మార్పిడికి అవకాశం దొరికింది. నెల్లూరు జీవన్ ధాన్ అధికారుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న డాక్టర్ గోఖలే హుటాహుటిన హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్లి గుండెను సేకరించారు. హెలికాప్టర్ ద్వారా 30 నిమిషాల్లో వచ్చి ఏర్పాటు చేసి సరైన సమయంలో ఆపరేషన్ చేసి ఆమెకు ప్రాణదానం చేశారు. టిబెట్ పై చైనా ఆధిపత్యాన్ని నిరసిస్తూ కరీంనగర్ పట్టణంలో టిబెటియన్లు శాంతి ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ లో ఉన్న టిబెటియన్లు వారికి ఘన స్వాగతం పలికారు. భారత చైనా మధ్యలో టిబెట్ ఉందని, తమ దేశాన్ని స్వాతంత్ర దేశంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. చైనా ఆధిపత్యం నుండి తమను కాపాడేందుకు భారత్ మద్దతు ఇవ్వాలని కోరారు. కర్ణాటక నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ హిమాచల్ ప్రదేశ్ లోని దర్శనశాల వరకు కొనసాగింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగంగా సాగుతోంది. దీంతో ఎవరెవరికి లింకులు ఉన్నాయన్న దానిపై లోతుగా ఆరా తీస్తోంది ఎన్సీబీ. మరోవైపు మిత్రుడి ఒత్తిడి వల్లే డ్రగ్స్ రవాణాకు ఒప్పుకున్నానన్నాడు ఎయిర్ ఫోర్స్ అధికారి రాజశేఖర్ రెడ్డి. రిమాండ్ డైరీలోని విషయాలను ఎన్సీబీ తాజాగా వెల్లడించింది. ఎయిర్ ఫోర్స్ లో 14 ఏళ్లుగా పనిచేస్తున్నానని, చిన్ననాటి మిత్రుడి ద్వారా సైంటిస్టు వెంకటరావు పరిచయం అయ్యాడని చెప్తున్నాడు. పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని ఆశ చూపారని, బాగా ఒత్తిడి చేయడం వల్లే ఒప్పుకోక తప్పలేదన్నాడు. తన వల్ల కుటుంబం పరువు పోయిందని వాపోయిన రాజశేఖర్ రెడ్డి బెజవాడ, హైదరాబాద్ లో ఆస్తులున్నట్టు అంగీకరించాడు. ఖమ్మం నగరంలోని ఇల్లందు ప్రధాన రహదారిలో గుట్కా వ్యాపారం గుట్టురట్టయింది. మామిడి తోటలో కోళ్ల ఫారంను కేంద్రంగా చేసుకుని వ్యాపారం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 9 మందితో పాటు ఖమ్మంకు చెందిన మరో 3, విజయవాడకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గత 2 ఏళ్ల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున గుట్కా వ్యాపారం కొనసాగుతోంది. దీనికి కావాల్సిన ముడి సరుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు, అక్కడి నుంచి ఖమ్మంకు వస్తోంది. ఇక్కడ గుట్కా తయారు చేస్తున్నట్టుగా వరంగల్ లో ఉంటున్న విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వరంగల్ విజిలెన్స్ ఎస్పీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. 50 లక్షల విలువైన గుట్కా తయారీ యంత్రాలు స్వాధీనం చేసుకుని 13 మందిని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఓ ఘరానా బైకుల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు లేని బైకులు చెక్ చేస్తున్న సమయంలో 30 ఏళ్ల మల్లిశెట్టి నరేష్ అనే వ్యక్తిని పోలీసులు ఆపారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయడంతో అనుమానించిన పోలీసులు కాస్త గట్టిగా విచారించారు. ఇప్పటివరకు చాలా బైకులు దొంగతనం చేసినట్టు నరేష్ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం తన ఇంటి దగ్గర 6 బైకులు ఉన్నాయని సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడికి సహకరించిన స్నేహితుడి కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలనుకున్న 3 విద్యార్థులు మృత్యువాత పడ్డారు. భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ, భాను ప్రకాష్, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి రాజేష్ లో పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ కు స్నేహితులు, బంధువులతో కలిసి వచ్చారు. వారంతా సముద్రంలో స్నానాలు చేస్తుండగా 3 అలల ధాటికి లోనికి కొట్టుకుపోయారు. కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం వీఆర్ఓ తిరుపతి ఏసీపీ అధికారులకు చిక్కాడు. లింగాపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రావికంటి వేణుగోపాల్ అతడి సోదరుడు 4 ఎకరాల భూమి కొన్నారు. దాన్ని పట్టా, పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోగా 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు వీఆర్ఓ. దీంతో బాధితులు ఏసీపీని ఆశ్రయించారు. అతడి ఫిర్యాదు మేరకు వేలవేసి లంచం తీసుకుంటుండగా తిరుపతిని ఏసీపీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ ఎయిర్ఫిల్ ఇంటర్నేషనల్ కాలేజీ విద్యార్థులు మధ్యమతులో రోడ్డుపై వీరంగా సృష్టించారు. రోడ్డుపై ఉన్న యాచకులను చితకబాదారు. రక్తపు మడుగులో ఓ యాచకుడి పరిస్థితి చూసిన స్థానికుడు వెంటనే 100కు సమాచారం ఇచ్చి వారిని అడ్డుకోగా తమను అడ్డుకుంటావా అంటూ అతన్ని చితకబాదారు. విద్యార్థులు వీరంగానే చూసిన స్థానికులంతా ఒకటై విద్యార్థులపై ఎదురు తిరిగారు. వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సౌత్ జోన్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. తెలంగాణ రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, అండమాన్, లక్షద్వీప్లకు చెందిన
900 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. 160 మెడల్స్ తో కేరళ ప్రథమ స్థానం, 101 పతకాలతో తమిళనాడు రెండో స్థానం, 59 పతకాలతో కర్ణాటక మూడో స్థానంలో నిలిచాయి. ఆతిథ్య రాష్ట్రం తెలంగాణ 42 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ పేరం గ్రూప్ మరో నూతన వెంచర్ ను మొదలుపెట్టింది. విశాఖకు అతి సమీపంలోని సంఘివలసలో గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లను రూపొందిస్తోంది. ఆదిత్య వర్ణ పేరుతో రూపుదిద్దుకున్న లేఅవుట్ల బ్రోచర్ ను నటి ప్రణీత్ ఆవిష్కరించారు. ఖాతాదారుల అభిమానం, ప్రజలకు తమ సంస్థ మీదున్న నమ్మకంతోనే రియల్ రంగంలో ప్రత్యేక ముద్ర వేసుకోగలిగామన్నారు గ్రూప్స్ సీఈఓ హరిబాబు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్. ఇంద్రకీలాద్రి శోభాయమానంగా వెళ్లిపోతోంది. నిన్న కాత్యాయని దేవి అలంకారంలో అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచి అమ్మ దర్శనానికి క్యూ కట్టారు భక్తకోటి. తిథి అధికంగా వచ్చినందున ఒక్కరోజు పెరగడంతో దుర్గమ్మ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు లలిత త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. నిన్న అమ్మవారు కూష్మాండ అలంకారంలో కొలువు తీరారు. అమ్మవారికి ప్రత్యేక పూజల తర్వాత స్వామి అమ్మవార్లను నెమలి వాహనంపై పురవీధులకుండా ఊరేగించారు. తిరుమల బ్రహ్మోత్సవాల కోసం రాజమండ్రి నుండి పూలను పంపారు. ప్రతి ఏడాది ఇక్కడి నుంచి పూలు పంపడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొండవీటి జ్యోతిర్మయి పూల రథానికి పూజలు నిర్వహించి తిరుమలకు సాగనంపారు. ప్రధాని నరేంద్ర మోడీ దసరా వేడుకల్ని ఈ ఏడాది లక్నోలో జరుపుకోనున్నారు. ఈ నెల 11న జరిగే విజయదశమి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. అక్కడ ఆయన హారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. గత ఏడాది ఆయన ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగిన విజయదశమి ఉత్సవాల్లో పాల్గొన్నారు. యూపీలో 2017 ఏప్రిల్ మేలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో లక్నోలో మోడీ విజయదశమిని నిర్వహించడం గమనార్హం. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది పాకిస్తాన్. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీతో కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ అత్యవసరంగా సమావేశమయ్యారు. సుమారు గంట సేపు జరిగిన ఈ భేటీలో ప్రస్తుతం అక్కడ శాంతి భద్రతల పరిస్థితిని ప్రధానికి వివరించారు మెహబూబా. పీఓకేలోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం జరిపిన మెరుపు దాడుల తర్వాత ప్రధాని మెహబూబా కలుసుకోవడం ఇదే తొలిసారి. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై మద్రాస్ హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. సీఎం ఆరోగ్యం ఎలా ఉందో తక్షణం తెలపాలని న్యాయస్థానం ఆదేశించడంతో నిన్న నివేదికను అందజేసింది. దీనిపై ఈ రోజు విచారణ జరగనుంది. మరోవైపు రేపు సుప్రీంకోర్టులో జయలలిత ఆస్తుల కేసు విచారణకు రానుంది. ఈ కేసుకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వనుంది. దీంతో తమిళనాడు సహా ఇప్పుడు అందరి చూపు సుప్రీం వైపే ఉంది. రాజస్థాన్ పర్యటనలోనున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఇంకు దాడి జరిగింది. ఇద్దరు ఏబీవీపీ కార్యకర్తలు ఆయనపై ఇంకు చల్లారు. భారత సైనికులు చేసిన సర్జికల్ దాడులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇద్దరు ఏబీవీపీ కార్యకర్తలు దినేష్ ఓఝా, విక్రమ్ సింగ్ ఆయనపై ఇంకు పోశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కోటేగేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సర్జికల్ అటాక్స్ తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ కు బుద్ధి రాలేదు. ఉగ్రవాదులను మన దేశంలోకి పంపేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. పాక్ బలగాల కాల్పుల మాటన కశ్మీర్లోకి చొరబడేందుకు 100 మంది ముష్కరులు మాటేసి ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాదులు మాటేసి ఉన్నారన్న విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆయన ప్రధాని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సర్జికల్ స్ట్రైక్స్ పై పొలిటికల్ తోటాలు పేలుతున్నాయి. నాయకుల నోళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దాడులకు సంబంధించిన వీడియో సాక్ష్యాలు చూపించమని డిమాండ్ చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్. తాజాగా వాళ్ల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ తన నోటి దురదను కూడా తీర్చేసుకున్నారు భోపాల్ బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ.
దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ రగడ జరుగుతోంది. ఓవైపు సరిహద్దులో సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే ఇక్కడ నేతలు మాత్రం కనీస బాధ్యత లేకుండా నోళ్లు పారేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావేరీ జలాల వివాదంపై హై లెవెల్ టెక్నికల్ టీంను ఏర్పాటు చేసింది కేంద్రం. జలవనరుల శాఖ, నదుల అభివృద్ది మంత్రిత్వ శాఖలు లోతుగా అధ్యయనం చేసి హై టెక్నికల్ టీంను రూపొందించింది. ఈ టీంకు సిడబ్ల్యూసీ చైర్మన్ జీఎస్ ఝా నాయకత్వం వహిస్తారు. టీం సభ్యులుగా పీవీపీ వెంబ, మహమూద్ హుస్సేన్, సిడబ్ల్యూసీ గుప్తా తదితరులు ఉన్నారు. ముందుగా కావేరీ నదీ పరివాహక ప్రాంతాలను సందర్శించనున్నారు కమిటీ సభ్యులు. రేపు బెంగళూరులో తొలిసారి సమావేశం జరగనుంది. ఈ భేటీలో సందర్శించాల్సిన ప్రాంతాలపై నిర్ణయం తీసుకోనున్నారు. నీటి లభ్యతపై అధ్యయనం చేయనుంది ఝా కమిటీ. 17న సుప్రీంకోర్టుకు నివేదిక అందజేయబోతున్నారు కమిటీ సభ్యులు. ప్రాణాలు అరచేత పెట్టుకుని ఐరోపాలో బతుకుతామనుకుని భారీ సంఖ్యలో వలసపోతున్న వారిలో కనీసం 32 మంది తొక్కిసలాటలో మరణించారు. డెంగీలు చెక్కబడలో కలిపి భారీ సంఖ్యలో జనం ఉన్నట్లు ఒక అంచనా వేశారు. లిబియా ఉత్తర భాగాన అంతర్జాతీయ జలాల్లో ఈ దళం సహాయక చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే చిన్న చిన్న పడవల్లో వలసపోతూ సముద్ర జలాల్లో చిక్కుపోయే వారిని రక్షించేందుకు స్పెయిన్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసింది. బ్రెగ్జిట్ ఎఫెక్ట్ నుంచి బయటపడేందుకు బ్రిటన్ అన్ని మార్గాలు వెతుక్కుంటోంది. ఉద్యోగాల కోసం దేశంలోకి వచ్చే విదేశీయులను కట్టడి చేయాలని బ్రిటన్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. వలసలను తగ్గించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఐరోపాయేతర దేశాల నుంచి ముఖ్యంగా విద్య, ఉద్యోగ మార్గంలో బ్రిటన్ కు వచ్చే ఇమిగ్రేషన్ విధానంపై దృష్టి పెట్టింది. కొత్త చట్టం దెబ్బకు బ్రిటన్లో సంస్థలు ఐరోపాయేతరులను ఉద్యోగాల్లో నియమించుకోవడం కష్టతరమైపోతోంది. నాగ చైతన్య తన మనసులో మాట బయటపెట్టాడు. సమంత తాను ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నామని వివరించాడు. ఈ విషయం తన స్నేహితులకు తెలుసన్నాడు. ఇటీవల నాన్నకు చెబితే తనకు ఎప్పుడో తెలుసు అన్నారని చైతు గుర్తు చేశాడు. అయితే అఖిల్ ప్రేమ గురించి చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యామన్నాడు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదన్నాడు చైతన్య. మలయాళ వర్తమాన నటి అథిరా సంతోష్ ఆత్మహత్య చేసింది. నెడునల్ వైదా సినిమాలో నటించిన అథిరా ఆ సినిమా దర్శకుడు సెల్వకన్నన్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ప్రాణాలు తీసుకోపోయింది. వెంటనే యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అథిరా కోలుకుంటోంది. వేధింపుల విషయం బయటపెడితే తన ప్రాణాలు తీస్తానని సెల్వకన్నన్ బెదిరించాడని అథిరా ఆరోపిస్తోంది. దర్శకుడిపై సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు వెళ్లింది. హాయ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నిఖిత పెళ్లిపీట లెక్కనుంది. ముంబైకు చెందిన వ్యాపారవేత్త గగన్ దీప్ సింగ్ మఖోతో నిఖిత వివాహం ఈ దసరాకు జరగనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. ఈ వివాహ వేడుక రేపటి నుంచి మెహందీ, సంగీత్ తదితర కార్యక్రమాలతో ప్రారంభం కానుందట. గగన్ సింగ్ కాంగ్రెస్ నేత, వ్యాపారవేత్త మహేందర్ సింగ్ మూడో కుమారుడు. ఈ నెల 29న భారత్ న్యూజిలాండ్ మధ్య విశాఖలో వన్డే మ్యాచ్ జరగనుంది. వన్డే మ్యాచ్ కు ఏసీపీ వీడీసీఏ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. వన్డే మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లపై నిర్వాహక కమిటీ సమీక్షించింది. అధికారుల సహకారంతో మ్యాచ్ ను విజయవంతంగా నిర్వహిస్తామని బీసీసీఐ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడు నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు తెలిపారు. ఎంఎస్కే ప్రసాద్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కావడం గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. భారత బౌలర్ మహమ్మద్ షమీ కూతురు ఐసీయూలో ఉన్న జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ లో షమీ రెండో ఇన్నింగ్స్ కలిపి 6 వికెట్లు తీశాడు. అయితే కుమార్తె ఐరా షమీ తీవ్ర జ్వరంతో బాధపడుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆసుపత్రికి చేర్పించారు. వెంటనే వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. ఇదంతా 5 రోజుల టెస్ట్ ట్యూబ్ మ్యాచ్ లో రెండో రోజు చోటు చేసుకుంది. ఆ రోజు నుంచి ప్రతిరోజు షమీ ఆట ముగియగానే కూతురి దగ్గరకు వెళ్లి మరుసటి రోజు ప్రారంభమయ్యే సమయానికి మైదానానికి వచ్చేవాడు.